సరే ఏంటి పవన్ టూర్ వెనుక బాబు గేమ్ అని చెప్పి జరుగుతున్న ప్రచారంలో నిజమేంత? అంటే బాబు ఇన్ ది సెన్స్ బాబు ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత ప్రదేశాల్లో పర్యటించారు. మొన్న 2 రోజులు కూడా మనం మాట్లాడుతున్నాం. అవును. ఇక్కడ బహిరంగ మీడియా ముందు జరిగింది, పవన్ కళ్యాణ్ మీడియాలో మాట్లాడింది, అదంతా వచ్చింది. కానీ తర్వాత జరిగిన సమావేశాల్లో మీడియాని బయటికి పంపించారు. పవన్ కళ్యాణ్ ఉన్నవి లేనివి అన్నీ కూడా ఉన్నాయి, కానీ అక్కడ పెద్ద టూరిస్ట్ హబ్ లాగా దాన్ని డెవలప్ చేయాలి. టూరిస్ట్ హబ్ లాగా అంటే గనులు ఖనిజాల కోసము అటవీ సంపద కోసం కన్నేయడం ఎప్పుడు ఉంది. ఇప్పుడు అది కాకుండా అదనంగా భూములు ఇవన్నీ కార్పొరేట్లకు ఇచ్చి టూరిస్ట్ హబ్గా డెవలప్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు కదా, ఇక్కడ హోటళ్ళు అవన్నీ వస్తే మీరు అక్కడ పని చేసుకోవచ్చు అది ఇదని. ఇప్పుడు ఈరోజు ఉదయం అనుకో సిపిఎం శ్రీనివాసరావు అంటూ ఉన్నారు, ఇదంతా ఒక పెద్ద పథకము, ఈ మొత్తం అటవీ ప్రాంతం మీద కార్పొరేటర్ అదుపులోకి తేవడం అనేది జరుగుతుంది. గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అక్కడ తిరుగుతూ ఎంతకాలం ఈ 170 అని గిరిజనేతరులను రానివ్వకుండా ఉండడం, దీని గురించి ఆలోచించాలి, ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి అని ఆయన అన్నారు. దాని మీద వామపక్షాలు గిరిజన సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడాక చంద్రబాబు లోకేష్ మౌఖికంగా మేము 170 కట్టుబడి ఉన్నామన్నారు. కానీ ఇప్పుడు మీడియా లేకుండా జనాంతికంగా ఈ చర్చలు జరపడము, అలాగే కార్పొరేట్లు అక్కడ కన్నేయటము, ఇప్పుడు ఆ భోగాపురం విమానాశ్రయం కూడా తొందరలో అయిపోతుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో దాన్ని టూరిస్ట్ హబ్ లాగా చేయాలి అన్నప్పుడు ఈ భూములు ఇవ్వటము ఇవన్నీ కూడా పెరుగుతాయి. కనీసం అభివృద్ధి చేయడం వేరే విషయం, కానీ అక్కడ ఉన్న వనరులు భూములు బయటి వాళ్ళకి ఇస్తే, మా భూములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మామూలుగా పనిచేయమంటారు ఏంటి, మాకు ఉపాధి కల్పించండి, మాకు రోడ్లు వేయండి, మాకు అభివృద్ధి చేయండి, ఇట్లాంటివి వాళ్ళు అడుగుతున్నారు. సో పవన్ వెనక బాబు గేమ్ అన్నప్పుడు బాబు ప్రభుత్వం యొక్క ఒక ఆలోచన, కూటమి ప్రభుత్వం అట్లాంటి ఆలోచన చేస్తూ ఉందని, విపరీతమైన ఒత్తిడి కూడా ఉందని కార్పొరేట్ లాబీల నుంచి చాలా విషయాలు ఏం తేలటం లేదు కదా. ఉదాహరణకు రిషికొండ, అవును, ఇవన్నీ ఆ ప్రాంతాల్లోవే కదా. అంతకుముందు తలపెట్టినవి చాలా భాగం అవి అస్పష్టంగా ఎందుకు కొనసాగుతున్నాయంటే ఏవో అదృశ్య శక్తులు ఒత్తిడి చేస్తున్నాయి. అది ఖనిజ వనరుల కోసము, అది అటవీ సంపద కోసము, అది భూముల కోసము, అది కాంట్రాక్టుల కోసము ఒక ఒత్తిడి వస్తుంది. సో పవన్ కళ్యాణ్ పర్యటన వెనుక ఆయన వెళ్ళిపోయారు కదా, ఆయన సింగపూర్ వెళ్ళారు బాబు అవి చూడడానికి. కాబట్టి ఆ అబ్బాయి కూడా ఒక 3 రోజులు ఆసుపత్రిలో ఉండాలని చెప్పారు. సో దీని వెనుక ప్రభుత్వం ఈ ఇది వేస్తూ ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. 2 సమస్యలు వర్మ. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఏం చేయాలన్నా గిరిజన ఆవాసాల యొక్క అనుమతి తీసుకోవాలి. అక్కడ అనుమతి తీసుకొని వాళ్ళ పంచాయతీలు జరిపి వాటి ఆమోద ముద్ర తీసుకుని అప్పటికి కూడా 170 నిబంధనలు వర్తించే అంశాలు పక్కన పెట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకపక్షంగా గిరిజన ప్రాంతాలను బుల్డోజ్ చేస్తున్నారు. చేసే సూచనలకు ఇవన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాయి అన్నది ఇక్కడ విమర్శ, ఆందోళన. ఇది గిరిజనుల ఇంకోటి కూడా 170 తీసేయాలన్నప్పుడు 2 రోజులు బంద్ జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో 2 రోజులు బంద్ జరిగింది. అంతా ఎప్పటి నుంచో జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ విషయాలకు వచ్చిన బాక్సైట్ అంశం అనేయండి ఏమైనా సరే వాళ్ళందరూ విల్లంబులే పట్టుకుని ప్రాణత్యాగాలు. ఇప్పుడు ఏమైందంటే మావోయిస్టులు అదంతా కేవలం ఈ సమస్యను ఆదివాసీ సమస్యలా కాకుండా మావోయిస్టు కోణం మట్టుగా చూసిన తర్వాత వాళ్ళందరినీ దాదాపు మేము ఎన్కౌంటర్ చేసేసాం. మొన్న అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, ఎవరికి నక్సలైట్లు మావోయిస్టులు చనిపోతే ఎవరికి సంతోషంగా ఉండదు, కానీ వాళ్ళు దీంట్లోకి రావాలి ఇలా ఆయన చెప్తున్నారు. అంటే వెనకబాటు అట్లాగే ఉంది. దాని వెనకబాటుకు నిర్మూలన జరగాలంటే గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, అడవుల మీద వాళ్ళకు ఉండే సహజ సిద్ధమైన హక్కు, వీటిని రక్షించాలి తప్ప టూరిజం అన్నది వాళ్ళని రక్షించే విధానం కాదు. కొంచెం బతకడానికి ఊపిరితో ఉండడానికి పనికి వచ్చేది మాత్రమే. సరే, ఈ అంశాలు నడుస్తుంటే మళ్ళీ ఇంకో పవన్దే బాగా వైరల్ అవుతున్న అంశం ఒకసారి వినండి సార్. కవిత గారి కామెంట్. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ బికాస్ ఐ డోంట్ థింక్ ఈస్ అ సీరియస్ పొలిటీషియన్. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious politician. In a recent interview, ఏంటి సార్ ఆవిడేంటి సడన్గా? ఆఫ్టర్ ఆల్ ఆమె ఎమ్మెల్సీ. అవును, ఎమ్మెల్సీ మాత్రమే కదా, ఆమె కేసీఆర్ గారి కుమార్తె కూడా. ఒక సాధారణమైన ఎమ్మెల్సీ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని హీ ఈజ్ నాట్ ఎ సీరియస్ పాలిటీషియన్ అని అంటున్నారంటే నమ్రత, వాస్తవికత
సమతుల్యత, సంయమనం అనేవి కొంచెమైనా ఉండొద్దండి. అంటే సీరియస్ పాలిటీషియన్ కానివాడు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అవుతాడా? వైసీపీ వాళ్ళు కూడా తరచూ అంటుంటారు. నేను 100 విమర్శలు చేస్తాను. పవన్ కళ్యాణ్ 2019లో చాలా సందర్భాల్లో ఆయనకు మూడో శక్తిగా వచ్చాడని సానుకూలంగా ఎన్ని మాట్లాడానో, ఆయన సనాతనము ఇంకొకటి అంటే అన్ని విమర్శలు. కానీ ఆయన వ్యక్తిత్వము, ఆయన స్థానము, ఆయన సీరియస్నెస్ లేదా అవన్నీ చెప్పడం, జడ్జిమెంట్ ఇవ్వడానికి ఏమి ఇవ్వరండి. కాబట్టి ఇక్కడ పూర్తిగా అందరూ కేసీఆర్ లాగా, అందరూ కేటీఆర్ లాగా, లేదా అందరూ కవితలాగే మాట్లాడతారా? వీళ్ళందరూ ఎప్పుడు ఒకటే విధంగా మాట్లాడారా? అసలు పవన్ సీరియస్ కాదనడానికి ఈమెకు ఉన్నటువంటి సీరియస్నెస్ ఎంత? ఇప్పుడు ఆమె సీరియస్ కేసులు అటన్నిటిలో ఆమె ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు జనసేన వాళ్ళు అదే, వాళ్ళు మీరు కేసులో ఉన్నారు, మీరు జైల్లో నుంచి మొన్న వచ్చారు, మీరు జైలు తిన్నారు అని వాళ్ళు ఇది ఒక దుమారం వచ్చింది. ఇది ఇప్పుడు జరుగుతుంది తాజాగా. కాబట్టి కవిత తన మాటలను సవరించుకోవటము, వివరించడము వేరు. ఆయన రాజకీయాలకు సీరియస్నెస్ లేదంటారా? లేదా ఆయన మారారు, స్థిరంగా లేరు అని నేను కూడా అందరూ అంటారు. చెగువేరా టు సావర్కర్, ఈ ట్విస్ట్ ఏంటి, లేదా ఈ యూటర్న్ ఏంటి, ఇవి అందరం అంటాం. సీరియస్ కదా, సనాతన రాజకీయం సీరియస్ కాదని కవిత ఎలా అంటున్నారో నాకు అర్థం కాదు. సనాతనవాదము, హిందుత్వవాదము, మోదీకి మద్దతుదారుగా ఉండటము, మహారాష్ట్రలో వెళ్ళి ఇన్ని చేస్తుంటే ఇంకా దక్షిణ భారతంలో ఇంతవరకు బీజేపీకి చంద్రబాబు తర్వాత దొరికిన గట్టి అండ ఎవరైనా ఉంటే ఈయనే. అవును కదా, రేపు ఏం జరుగుతుంది వేరే విషయం. కానీ వాళ్ళ కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ సన్నిహితుడే. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1-2 సార్లు కేసీఆర్ని కలుసుకోవడం, కేటీఆర్తో దగ్గరగా ఉంటాడు, కేటీఆర్తో దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఆమె ఏదో ఒక దీంట్లో అనడం తప్ప, లేదంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి కదా, నీళ్ల మీద రకరకాల అంశాల మీద ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆ కోణంలో అన్నారేమో నాకు తెలియదు. వ్యక్తిగతంగా నాకేమీ సమస్య కాదు. కానీ ఎవరైనా నేను మొన్న కూడా అన్నానండి, రేవంత్ రెడ్డి స్టేచర్ లేదు. ఎవరు చెప్పడానికి స్టేచర్ ఉందో లేదో? రేవంత్కి స్టేచర్ లేదు, పవన్ కళ్యాణ్కి సీరియస్నెస్ లేదు, చంద్రబాబు తెలుగుదేశం ఇక్కడ పెట్టడానికి వీళ్ళది. ఎవరండి తీర్పులు చెప్పడానికి? ఎవరండి ఆంక్షలు విధించడానికి? ఏది పడితే అది మాట్లాడేస్తారా? గౌరవిద్దాం, అందరినీ ఒకరినొకరు గౌరవించుకుందాం. ఎవరికి ఉండే స్థానం వాళ్ళకు ఉంటుంది. ప్రజల స్థానం ప్రజలు ఇస్తారండి. ఎవరు ప్రజలకు స్థానం ఇవ్వరండి. ప్రజలు నాయకులకు, రాజకీయ పార్టీలకు స్థానం ఇస్తారండి. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 7 ఏడాది తర్వాత కూడా ఆయనకు స్టేచర్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఒక 10 నెలలు అయిన తర్వాత, అంతకుముందే ఆయన సూపర్ స్టారు, ఓ పార్టీ నాయకుడు. ఎన్నికలు అయిన తర్వాత తొలిసారి గెలిచారు. మనం కూడా ఓడిపోయాం కదా ఎన్నికల్లో. గెలిచాము, ఓడిపోయాము, అధికారం కోల్పోయాము, అధికారం చేసాము, అన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి పవన్ ఎవరినైనా రాజకీయంగా విమర్శించండి, అంతేగాని వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా మాట్లాడడం మటుకు. మోదీకి సీరియస్ పాలిటీషియన్ అయిన వ్యక్తి, చంద్రబాబుకి సీరియస్ పాలిటీషియన్ అయిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీరియస్ పాలిటీషియన్ అయిన వ్యక్తి అన్ని సమీక్షల్లో ఏం చెప్పారు? జనసేనతో కనుక తెలుగుదేశం కలిసి ఉండకపోతే రాజకీయ ఫలితాలు వేరే విధంగా ఉండేదని అందరు చెప్పారు. అంటే సీరియస్నెస్ లేకుండానే వస్తాయా? ఇప్పుడు పవన్ సీరియస్నెస్ లేదు అని చెప్పడం అంటే, పవన్కు ఓటేసినా లేదా పవన్ను గౌరవించినా బలపరిచినా ప్రజలకు సీరియస్నెస్ లేదు అని అర్థం. అలాగే పవన్ను అదే ఇప్పుడు మన నాలాంటి వాడు అదే పనిగా మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు విమర్శిస్తున్నాడు అంటే ఇంకా వీళ్ళకి కూడా సీరియస్నెస్ లేదని అర్థం. వైసీపీ వాళ్ళైనా ఇంకొకరైనా ఇప్పుడు అదే కదా. ఇందాక నేను చెప్పిన మిత్రుడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ అంటున్నారు అంటే, ఏది పడితే అది మాట్లాడకూడదు. రాజకీయాల ఆరోపణలు, విమర్శలు అవి చేయొచ్చు. కానీ దీని మీద జన సైనికులకు ఆగ్రహం రావడం పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళు కూడా మనం ఇందాక చెప్పిన దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఎంతవరకు అంతవరకు పరిమితం కావాలి తప్ప, వ్యక్తిగతంగా ఇదేదో మళ్ళీ కవిత మీద దాడిగా మారడం మటుకు మంచిది కాదు. ఆచితూచి మాట్లాడడం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. అందులో ఆమె జాతీయ మీడియాతో అన్నారు, అదేదో ఇక్కడ లోకల్ కూడా కాదు, ఏఎన్ఐతో. అవును. అంటే ఇప్పుడు ఏంటి, పవన్ గురించిన ఒక ఇంప్రెషన్ జాతీయ స్థాయిలో, నిజానికి జాతీయ స్థాయిలో ఇప్పుడు పవన్ మీద చాలా చర్చ జరుగుతుంది. నేను మొన్న కూడా మీకు చూపించా కదా. కాబట్టి ఇట్స్ నాట్ ఫెయిర్, ఇట్స్ అన్ఫెయిర్, అన్వారెంటెడ్ అండ్ అన్డిజైరబుల్.
సరే ఏంటి బీజేపీ ఎంపీగా విజయసాయి మళ్ళీ రేవంత్ని కూడా కలపండి సార్. సరే రేవంత్కి స్టేచర్ లేదన్నది బహుశా కేటీఆర్ అనుకుంటారు. అవును అన్నేమో ముఖ్యమంత్రికి స్టేచర్ లేదంటాడు, చెల్లేమో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి సీరియస్నెస్ లేదంటారు. ప్రజలు మరి వీటిని సీరియస్గా తీసుకోరా?